సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. So today is luckily a Saturday and ఈరోజు మనము రైడ్ చేయబోతున్నాము. చెప్పాను కదా మీకు వాటర్ ఫాల్స్ సిరీస్ ఒకటి చేస్తున్నానని చెప్పి. అండ్ టుడే వీఆర్ రైడింగ్ టు గుండాల వాటర్ ఫాల్స్. అండ్ ఇది చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్, బట్ అక్కడికి వెళ్ళడానికి రూట్ అయితే చాలా కష్టం అండి. ఇట్స్ ఆల్ ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంత గులకరాళ్ళు ఉంటాయి, వాటి మీద నుంచి వీ హ్యావ్ టు గో అనే బైక్ అనమాట. కార్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ అనుకోండి. సో అది నేను ఇప్పటివరకు రివ్యూస్ చదివింది దాని గురించి. అండ్ ద టైమ్ నవ్ ఈజ్ 9:30 అవుతుంది టైమ్. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శాంతి టు కమ్ ఓవర్ టు మై ప్లేస్. అండ్ దెన్ నేను శాంతి వెళ్తున్నాం, ఇద్దరం వెళ్తున్నాం ఈరోజు. అంజన్ వద్దామనుకున్నాడు కానీ పాపం రాలేకపోయాడు డ్యూ టు హిస్ పర్సనల్ వర్క్. సో ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ది మెస్ ఇన్ ద రూమ్. సో దట్స్ వన్ థింగ్. అండ్ గైస్, గుండాల వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి ఇట్స్ అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ అంతే. చూద్దాం, అంటే మనకి రూట్ ఎలా ఉంటుందో తెలియదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట అక్కడికి. అండ్ ఇది ఎలా ఉండబోతుంది నేను అనుకోవడం అయితే చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. సో యా, మనం అక్కడ యాక్చువల్గా సిచ్యువేషన్లో ఉంటే కానీ మనకు తెలీదు ఆ పెయిన్ అని చెప్పి. సో ఈ వెళ్ళే రూట్ ఇదంతా ఎలా ఉంటుందని చెప్పి మనం ఆన్ ది గోనే చూద్దాము. నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఎట్లా వెళ్ళాలో రూట్. యా, చలో లెట్స్ క్రాంక్ అప్ అవర్ దాదా నౌ. సో బయలుదేరాం మనము గుండాల వాటర్ ఫాల్స్కి. అండ్ గుండాల వాటర్ ఫాల్స్ ఒకసారి చూస్తేనేమో 30 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఒకసారి చూస్తేనేమో 58 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్గా అరౌండ్ నేను అనుకోవడం అయితే 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో జస్ట్ బికాజ్ చిన్న రైడే కాబట్టి నేనేం జాకెట్ గ్లౌస్ ఇవి ఏం తీసుకోలేదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు వేర్, బట్ ఏంటంటే ఇది చాలా చిన్న రైడ్ కాబట్టి సో ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మంచిర్యాల నుంచి బయలుదేరాం కాబట్టి, సో మంచిర్యాల్, పాత మంచిర్యాల్, అండ్ దెన్ ముల్కల, దొనబండ తర్వాత దండేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం రైడ్ తీసుకుని అక్కడ నుంచి కొద్దిగా కచ్చా రూట్ ఉంటుందన్నమాట. సో స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది సిరీస్ వాటర్ ఫాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నేను చెప్పడం మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ట్రెక్కింగ్ టైప్ సిరీస్ ఇది. సో దీంట్లో ఏంటంటే ట్రెక్కింగ్ ఉంటుంది, మనకి వాటర్ ఫాల్స్ చూడడానికి, ఫారెస్ట్ రూట్లోంచి వెళ్ళడము అన్నీ ఉంటాయి అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వచ్చే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో నాతో పాటు శాంతి కంపెనీ చేస్తున్నాడు, చెప్పాను కదా ఇందాక. యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యింది 10:50 అవుతుంది టైం ఇప్పుడు, అంటే 10 to 11. మేము మార్నింగ్ 8 o'clockకి బయలుదేరుదాం అనుకున్నాము. సో నైట్ పడుకోవడం లేట్ అయింది, పొద్దున్న లేవడం లేట్ అయింది. శాంతి పాపం మార్నింగ్ 5 to 8కే ఫోన్ చేశాడు. శాంతి క్యాబ్ పడిపోయింది. ఓ మై గాడ్స్, మస్ట్ బి క్రేజీ. వెళ్దాం, ఉండు కూర్చో. మళ్ళీ వచ్చేసరికి ఎట్లా ఎంత లేదైనా కానీ 2-3 hours పడుతుంది కదా. సో అందుకనే మా మదర్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమన్నారు. దానికోసం ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి నెమ్మదిగా కాఫీ తాగి బయలుదేరేసరికి 10 to 11 అయింది టైము. బట్ వెదర్ మాత్రం సూపర్ కూల్ ఉంది. మనకి వెదర్ మాత్రం కోఆపరేషన్ అస్సలు ఎక్కడా తగ్గట్లేదు అనమాట. అది కూడా వివత్సమైన కోఆపరేషన్ ఇస్తుంది. సో యాక్చువల్గా ఈ ట్రిప్లో చెప్పాను కదా అంజన్ కూడా జాయిన్ అవుతాడని చెప్పి. అన్ఫార్చునేట్లీ తనకేదో పర్సనల్ వర్క్ ఉండి రాలేకపోయాడు అనమాట మంచిర్యాల్. నిన్న కాల్ చేసినప్పుడు యుగేందర్ కూడా జాయిన్ అవుతాడేమో అనుకున్నాం కానీ, సో తను వేరే ప్లేస్కి వెళ్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్యామిలీతోటి. సో యుగేందర్ కూడా జాయిన్ అవ్వలేదు. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే కాదు, స్టార్ట్ ఆఫ్ ది డే. నేను శాంతి ఇద్దరం మిగిలాము. సో డ్రాప్ అవ్వడం ఎందుకు, ప్లాన్ డ్రాప్ చేసుకోవడం ఎందుకని చెప్పి వీ ఆల్సో స్టార్టెడ్ అనమాట జస్ట్ వాటర్ ఫాల్స్కి. సో మనం గూగుల్లో చూసిన దాన్ని బట్టి అయితే రివ్యూస్ అవన్నీ ఇట్స్ ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్
అవే ఫ్రమ్ మంచిర్యాల్. అండ్ ఏంటంటే అక్కడ బైక్స్ పార్క్ చేసి ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుందని చెప్పారు. అది యాక్చువల్గా వాన పడుతూ కొద్దిగా రోడ్ అంతా బురదగా ఉంటే దట్ మైట్ బి ద సిచ్యువేషన్. కాకపోతే ఈరోజు నిన్న మొన్న కూడా వాన పెద్ద ఏం లేదు కాబట్టి సో నేను అనుకోవడం అయితే రూట్ అంతా కార్స్ అయితే డెఫినెట్గా వెళ్ళలేవు. ఎందుకంటే రివ్యూస్లో రాసిన దాన్ని బట్టి గ్రౌండ్ క్లియరెన్స్ హై ఉన్న కార్సే తీసుకెళ్ళండి, లేకపోతే జిప్సీస్ అవి ఉంటాయి కదా, కమాండర్స్, సుమోస్ అట్లాంటివి తీసుకెళ్ళండి, మామూలు కార్లు అయితే వెళ్ళలేవని చెప్తున్నారు. సో మనది బైకే కాబట్టి, అందులోనూ కింగ్ ఆఫ్ ది రోడ్ కాబట్టి మనకి క్వశ్చనే లేదనమాట, ఆరామ్సే వెళ్ళి వచ్చేయచ్చు. సో మనం జస్ట్ పాత మంచిర్యాల క్రాస్ అయ్యాము అండ్ వీ విల్ హిట్ ముల్కల నెక్స్ట్. ముల్కల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, ఎందుకంటే అక్కడ అడగాలి కూడా కదా. సో ఈ రూట్లో కొన్ని 100 సార్లు తిరుగుంటాను నేను. కాలేజ్ ఇక్కడే కదా మాది. క్లైమేట్ కూడా ఆసమ్ ఉంది అండ్ శాంతి అయితే వెనకాల కూర్చుని హీ ఈజ్ జస్ట్ ఎంజాయింగ్ ది రైడ్ ఆన్ దాదా. ఇది జస్ట్ ఒక స్ట్రైట్ రోడ్ అనమాట. సో అంటిల్ మనం దండేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు సేమ్ స్ట్రైట్ రోడ్. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వీ హ్యావ్ టు టేక్ ఏ రైట్ అనుకుంటున్నాను నేను, యాజ్ పర్ ది గూగుల్ మ్యాప్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పెద్దయ్య టెంపుల్ అని చెప్పి, చాలా ఫేమస్ టెంపుల్ అంట. సో మనం ప్రస్తుతం గుడిపేటలో ఉన్నాము. సో మా మదర్కి చెప్తే మా అమ్మ కూడా అందనమాట, నిజంగా అది చాలా మంచి టూరిస్ట్ స్పాట్, చాలామంది వెళ్తారు ఆ టెంపుల్కి కూడా. సో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలాసార్లు అడిగారంట వెళ్దాం అక్కడికి అని చెప్పి, కానీ ఎందుకో వెళ్ళలేకపోయింది మరి. సో కుదిరితే ఆ టెంపుల్ కూడా చూద్దాం మనం. బట్ ఆ టెంపుల్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి మనం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే. సో అది ఇక చూద్దాం, నేను ఖచ్చితంగా మీకు రూట్ మ్యాప్ అయితే ఇస్తాను. మీరు గూగుల్లో ఎతికితే మాత్రం డైరెక్ట్ మన గుండాల వాటర్ ఫాల్స్ అని చెప్పి గూగుల్లో ఎతికితే మాత్రం దొరకదనమాట. అది ఎలా అంటే గుంటూరులో అంతే గూగుల్ మ్యాప్లో కూడా దొరకవన్నట్టుగా. సో అలా గూగుల్ మ్యాప్లో దొరకదనమాట మనకి ఈ గుండాల వాటర్ ఫాల్స్ అనేది. సో పెద్దయ్య టెంపుల్ అనేది సెర్చ్ చేసుకుని పెద్దయ్య టెంపుల్ నుంచి యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అనమాట. జనరల్ అక్కడ లోకల్స్ కూడా ఉంటారు, ఎవరో ఒకళ్ళని ఎవరిని అడిగినా కానీ డెఫినెట్గా రూట్ అనేది దగ్గరుండి మరీ చూపిస్తారు అని చెప్పి చూశాను నేను రివ్యూస్లో. చూద్దాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ ఇంట్రెస్టింగ్, అడ్వెంచరస్ అని నా ఫీలింగ్. వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ అండ్ టిల్ నౌ ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్. కోతి క్లైమేట్ మాత్రం అసలు బీభత్సంగా కోఆపరేట్ చేస్తుంది. ఈ రూట్ చూడొచ్చు మీరు, అంటే చుట్టూ ఇట్లా చెట్లతోటి పందిరేసినట్టుంది. అమేజింగ్ అనమాట. ఇట్లాంటి రూట్స్ చూస్తే అసలు ఎంత దూరమైనా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మహారాష్ట్ర దాటేసి బాంబే దాటేసి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఇలాగే ఉంటాయి రూట్, క్లైమేట్. సో ఈ సిరీస్ మధ్యలో ఒకటి టెయిల్ బ్యాగ్ కూడా నేను ఆర్డర్ చేశాను, గార్డియన్ గేర్స్ది 50 లీటర్స్. లాస్ట్ టైం నేను 70 లీటర్స్ ఆర్డర్ చేశాను. విత్ దిస్ ట్యాంక్ బ్యాగ్ ఆర్డర్ చేసినప్పుడే నేను 70 లీటర్స్ది టెయిల్ బ్యాగ్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. కాకపోతే అదేంటంటే నాకు చాలా పెద్దగా అనిపించింది, బల్కీగా, హెవీగా అనిపించింది. సో మా అమ్మ కూడా అదే అంది, ఇంత పెద్దది ఎందుకురా అంది. అందుకని ఐ జస్ట్ రిటర్న్ ఇట్ అండ్ ఆర్డర్డ్ 50 లీటర్స్ ఆర్డర్ చేశాను. సో హాజీపూర్లో ఉన్నాము ఇప్పుడు మనము. హాజీపూర్ కూడా దాటేసి గూడెం గుట్ట దాటేసి వెళ్ళాలి. అమేజింగ్ అనమాట. అటు ఇటు పొలాలు, మధ్యలో హైవే, ఇట్లాంటి రూట్స్ ఉంటే నిజంగా ఎన్ని 100 కిలోమీటర్లైనా 1000 కిలోమీటర్లైనా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ దొనబండ. పర్లేదు, బాగానే వస్తున్నాం, పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు కాబట్టి మనకి క్లైమేట్ కూల్గా ఉంది, ట్రాఫిక్ లేదు పెద్ద ఏమి. సో ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం లక్షిట్పేట రూట్ అనమాట. అండ్ దెన్ మనం ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడు గోదావరి కన్నా నుంచి వెళ్తాం కదా హైదరాబాద్కి, లక్షిట్పేట నుంచి కూడా వెళ్ళొచ్చు మనం హైదరాబాద్కి. సో లక్షిట్పేట నుంచి డైరెక్ట్ వీల్ హ్యావ్ రూట్ టు కరీంనగర్ అండ్ దెన్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ రెగ్యులర్ రూటే. సో దట్ ఈజ్ శాంతి. కనిపిస్తుందా మిర్రర్లో? ఈ ఫెంటాస్టిక్ ఐడియా కూడా శాంతిదే, మిర్రర్లో ఇద్దరం కనిపిస్తామని చెప్పి. యా, మనకి మనం కనిపించడం కంటే వెనక కనిపించడం చాలా ఇంపార్టెంట్ హైవేలో. సో రూట్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది, చూస్తున్నాం కరెక్ట్గా. ఇక్కడ ఏదో రైట్ చూపించింది కదా అని చూస్తున్నా.
ఇదే టెంపుల్ ఎట్లా వెళ్ళాలి? గుండాల వాటర్ ఫాల్. ట్రాక్టర్ నుంచి ఇటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలి కదా? ఓకే ఓకే ఫైన్. ఓకే అదే అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి కదా? ఓకే ఓకే సరే సరే ఓకే. సో అదే డౌట్ వచ్చి ఆగామన్నమాట. అదే నాకు అదే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలని చూసిన అనమాట. సో ఇది మనకి లెఫ్ట్. ఓ పాము చూసారా? స్నేక్. సో దిస్ ఈస్ ద నేచర్ ఎట్ ఇట్స్ కోర్, డీప్ డౌన్ నేచర్ అనమాట. సో ఇదంతా ఇక్కడ రోడ్డు వేశారో మరి లేకపోతే ఫస్ట్ నుంచి ఉందో తెలీదు, కానీ ప్రస్తుతానికైతే ఇదంతా తార్ రోడ్డే ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొద్దిగా స్లషీ రోడ్, బురద రోడ్ ఉంటుందని విన్నాను నేను. సో ఇప్పుడు వాన ఏం లేదు కాబట్టి స్లషీ రోడ్ కూడా ఉండకపోవచ్చు. ఇది ఆఫ్ రోడింగ్ ప్యాచ్. సో దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్స్ టెరిటరీ అనమాట. మంచి హైవే మీద వెళ్ళడం కాదు ఇది, అసలు వేర్ దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ బిలాంగ్స్ టు. ఇంకా హిమాలయన్ అంటారా, ఇంకా అసలు క్వశ్చనే లేదు. పుట్టినిల్లు హిమాలయన్కి ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అంతా. ఇక్కడైతే నాకు ఈ ఎయిర్లో ఫ్రెష్నెస్ తెలుస్తుంది. ఐ కెన్ స్మెల్ దట్ ఫ్రెష్నెస్ అనమాట. బా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడికి నిజంగా ఢిల్లీలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ఎనీ మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే ఇంకా నాకు తెలిసి అయితే మళ్ళీ వెళ్ళరు. ఇక్కడున్న పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ వచ్చి ఒక్కసారి గాలి పీలిస్తే ఆ ఫ్రెష్నెస్ అనేది అలా బుర్రకి మత్తెక్కినట్టు భప్పని కొడుతుంది అనమాట. సో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో, ఇట్లాంటి క్లైమేట్లో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండ్ ఎంత హెల్దీగా ఉంటారని చెప్పి జస్ట్ ఇక్కడ గాలి పీలిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అనేది లేదు, గ్రీనరీ ఎవ్రీవేర్. ఇట్స్ లైక్ ప్రాపర్ డిగింగ్ డౌన్ ఇన్ టు ద నేచర్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఆఫ్ రోడ్ ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది. ఇంతసేపటికి మనుషులు కనిపించారు. ఇక్కడ ఆపుదాం ఒక్క నిమిషం. అసలు ఏమన్నా ఫారెస్టా ఇది?
సో ఫ్రెండ్స్, ఇందాక క్యాబ్ వస్తే వాళ్ళని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా చాలా దూరం ఉంటుంది. యాక్చువల్గా అక్కడ మీకు ఎదురుగా ఒక గుట్ట కనిపిస్తుంది కదా, గుట్ట అంటే కొండ, ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కి దిగాలని చెప్తున్నారు. నౌ దిస్ ఈజ్ టర్నింగ్ సంథింగ్ అడ్వెంచరస్. ఎందుకంటే చాలా డెన్స్ ఫారెస్ట్. వాళ్ళు చెప్పడం అయితే ఇది ఒక రిజర్వాయర్ టైప్ అని చెప్తున్నారు. రిజర్వాయర్ అంటే చాలా డెన్స్ ఫారెస్ట్ అంటారు కదా, అంటే ఇంకా ఎనీథింగ్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఎనీ వైల్డ్ యానిమల్ ఉండొచ్చు. సో ఇది మార్నింగ్ టైమే కాబట్టి ఏ వైల్డ్ యానిమల్స్ బయటికి రాకపోవచ్చు, కానీ ఉప్స్, సో ఇదంతా ప్రాపర్ ఘాట్ సెక్షన్. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అవుతుంది అంతా. చూస్తున్నారు కదా రోడ్డు. ఇదేంటంటే వాచ్ టవర్ అంటారు, అంటే పైకెక్కి గార్డ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓ, ఇట్లాంటి అడవుల్లోకి, కొండల్లోకి కరోనా కాదు కదా, దాని అమ్మమ్మ కూడా రాదు ఇక్కడికి. ఓ మ్యాన్, అసలు బ్రిలియంట్ ఆఫ్ రోడింగ్ ఇది. ఘాట్ సెక్షన్లో ఆఫ్ రోడింగ్. Oops, oops, oops. Yep. Dale. Dale, dale. Dale. దా వచ్చే అక్కడ ఎత్తా.
ఇంత రోడ్లో ఇంత లోపలికి వచ్చి వీటికి కంచె కూడా కట్టిండు. అదే ఫారెస్ట్ డిపార్ట్మెంటే, కానీ ఈ రోడ్లోనే రావాల్సింది కదా వాళ్ళు కూడా. అదే రీసెంట్గా కట్టింది ఇది. ఇక్కడ ఒక ఊరు కూడా ఉంది. క్లోజ్ టు ఒక 50 ఫ్యామిలీస్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఓ గాడ్, దిస్ ఇస్ ప్రాపర్ అడ్వెంచర్. ఇంత లోపలికి ఇంకొక ఊరు కూడా ఉంది, అది అసలు హైలైట్ అన్నిటికంటే. అంటే దానికి వేరేమన్నా రూట్ ఉండొచ్చు అంతే కదా. జీపీఎస్ కూడా ఏం చూపించలేదు కదా. జీపీఎస్ చూపించట్లేదు, కానీ అసలు సిగ్నల్ అన్న ఉందా? జీపీఎస్ తర్వాత ఫస్ట్ అట్లీస్ట్ సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటే బాహ్య ప్రపంచంతో వాళ్ళ కనెక్షన్ ఉంటుంది. ఎటు వెళ్ళాలో వాళ్ళ ఊర్లో ఇల్లులు ఉన్నాయి. వాటర్ ఫాల్ ఇటే ఇటే ఇటే. ఆయన అడగకుండా అప్పటి సిగ్నల్ ఇచ్చేస్తానే ఉన్నాడు మనకు. అంటే అతను ఎంతమందిని చూసింటాడో ఇట్లా. ఫైనల్లీ వస్తున్నాం శాంతి. సో ఎందుకంటే అక్కడ విగ్రహం ఉంది చూడు, ఆ విగ్రహం నేను నెట్లో చూసిండే అనమాట. వాటర్ క్రాసింగ్. యా, వాటర్ క్రాసింగ్ ఫస్ట్ టైం ఫర్ దాదా. సో ఫైనల్లీ ఇది ఎవరి విగ్రహం? శ్రీ కీర్తిశేషులు సోయం భోజీరావు గారి విగ్రహం ఇది. 26/4/2015 అని రాసింది. XMLA అక్క. ఓకే అదంతా వేరే డీటెయిల్స్. 1958 నుంచి 1995 వరకు లైఫ్ టైం ఇతనిది. సోయం భోజీరావు గారు. ఓకే, చలో శాంతి, మనం ఇంకా వెళ్ళాలి. కమాన్ రే. అక్కడికి వచ్చేస్తామండి బండి వేసుకుని. వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి. అమ్మా, రైడింగ్ ఆన్ ది ప్రాపర్ హిల్. కనిపిస్తుంది అక్కడ మీకు వాటర్ ఫాల్. ఫైనలీ కానీ లొకేషన్ మాత్రం అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది. కొద్దిగా స్ట్రెన్యూస్గా ఉంది స్ట్రెచ్, బట్ దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు దాదా అయితే నాకు తెగ ముద్దు వస్తుంది. అసలు ఈ రోడ్లు, ఈ కొండలేంటి, మనం ఇట్లా దాటుకుంటూ పోవడం ఏంటి, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై లవ్లీ దాదా.
ఎక్కడికి పోవాలి? ఎక్కడికంటే అక్కడ. చలో. సో ఇక్కడ నుంచి మనం బైక్ పెట్టేసి బై వాక్ పోదాం. చూద్దాం మనకి ఇటేనా దిగడం, అటు దిగడం అనుకుంటా. నేను యాక్చువల్గా వాటర్ క్రాసింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనుకుని నేను షూ వేసుకు రాలేదు. షూ వేసుకుని వచ్చి ఉంటే బాగుండేది. హ్యాపెన్స్, దీస్ ఆర్ లెర్నింగ్స్. సో ఫ్రెండ్స్, ఈ రూట్ చూస్తున్నారు కదా, మనకి బీభత్సంగా ఉందన్నమాట. చాలా రాళ్ళు రప్పలు అన్నీ. అక్కడ బైక్ పార్క్ చేసి వీఆర్ జస్ట్ వాకింగ్. ఈ రూట్ చూడండి ఎట్లుందో. లేదు, ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది కదా. బాబా బాబా, అది వాటర్ ఫాల్ అంటే అసలు. చలో చలో, వీల్ గో దేర్. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలము. యా. వండర్ఫుల్. శాంతి కైసా హై? చెప్పి కింద వరకు వెళ్ళొచ్చు అంట. కింద వరకు ఏం వెళ్తాం శాంతి? వదిలే, లైట్ తీసుకో. ఇక్కడ అంతా ఇంకా మళ్ళీ దారుణంగా ఉంది రూట్ కూడా. ఒకసారి ఆడ దిగితే మళ్ళీ ఇటు వచ్చేటట్లేదు. ఏ శాంతి వద్దబ్బా. ఇక్కడ చెప్పులు ఉన్నాయి. ఎవరు? ఏ వద్దు 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 శాంతి, విను. వద్దు వద్దు, ఇక్కడ దాకానా? ఇక్కడ వెళ్తే ఏం కనిపించదు మనకి. ఆ చెట్టు అడ్డు వచ్చేస్తుంది. అక్కడ నుంచి వ్యూ మనకి చెట్టు అడ్డు వస్తుంది. చూడు. వద్దు వద్దు, ఎందుకు మనకి? స్టెప్స్ ఇప్పుడు ఉండడం కాదు, ఎక్కేటప్పుడు దూల తీరిపోతుంది. మళ్ళీ మనం వెళ్ళాలి, ఆ కచ్చా రోడ్లోంచి వెళ్ళాలి మనం. దిగడానికి ప్రాబ్లం కాదు, కానీ ఎక్కేటప్పుడు పంచింగ్ పలక్నామా అయిందనుకో బతుకు బస్ స్టాండే. సో ఫ్రెండ్స్ చూడండి, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. మనకి గుండాల వాటర్ ఫాల్స్. ఇది యాక్చువల్ వాటర్ ఫాల్స్. ఇందా చూపించింది అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది చూసారు కదా, అసలు ఆసమ్ ఉంది. అక్కడికి కూడా కింద దిగచ్చు, కానీ మేము ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా రూట్ బాగాలేదు కదా, మళ్ళీ అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతామని చెప్పి వెళ్ళట్లేదు అనమాట. సో ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ 2 అవుతుంది ఇక్కడ ఆఫ్టర్నూన్. కానీ చూడొచ్చు మీరు క్లైమేట్ అసలు ఏమన్నా ఉంది. అసలు లొకేషన్ ప్రాపర్ ఫారెస్ట్లో. అసలు ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే యూ విల్ కమ్ టు నో ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్ అనమాట. సో ఐఎమ్ టోటలీ లాస్ట్. నాకు ఐఎమ్ అన్బిలీవబుల్. నాకు అసలు నమ్మడానికి కుదరట్లేదు నేను ఈ ప్లేస్లో ఉన్నాను, ఈ లొకేషన్లో ఉన్నానంటే. సో అంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్, ఈ లొకేషన్, వాటర్ ఫాల్స్ కానీ. అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. యూ హ్యావ్ టు బీ హియర్ టు ఎక్స్పీరియన్స్ దిస్. ఐ డోంట్ నో కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు, కానీ you have to be here to experience the beauty of this waterfall and nature, guys.
శాంతి ఏమో రావాలంటే రావాలని అంటున్నాడు. చూద్దాం, మళ్ళీ ఎక్కడమే లాగా అని మన డౌటు. ఓకే ఓకే. ఓ, దిస్ ఈజ్ పీక్స్ గైస్. అమ్మా, ఓ మై గాడ్. ఆశ నిరాశ అయిందా శాంతి? సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గుండాల వాటర్ ఫాల్, బ్యూటీ ఆఫ్ నేచర్. అసలు ఎట్లుందో కనిపిస్తుంది కదా మీకు. అసలు ఆసమ్ ఆసమ్ అనమాట లొకేషన్ మాత్రం. ద బ్యూటీ ఆఫ్ గుండాల వాటర్ ఫాల్స్. ఎంత శ్రమ పడ్డా కొద్దిగా ఇట్ ఈస్ వర్త్ అనిపిస్తుంది నాకైతే. ఓ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్, వండర్ఫుల్. ఫ్రెష్ ఎయిర్. సో ఇటు నుంచి ఇంకా కిందకి దిగచ్చు. యాక్చువల్గా కొంతమంది దిగుతున్నారు, మీరు చూడొచ్చు కిందకి. బట్ వీ ఫెల్ట్ దట్ వాజ్ టూ డేంజరస్ అనమాట. డైరెక్ట్ కిందకి ఆ వాటర్ ఫాల్స్ కింద వరకు వెళ్ళిపోవచ్చు. వెళ్తున్నారు, మేబీ మేము కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ మళ్ళీ మేము వేరే ఊరికి చాలా జర్నీ చేయాలి కదా, అందుకని వీ థాట్ ఆఫ్ ఇది చాలు అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద, అసలు ఇది మామూలు ట్రెక్కింగ్లా లేదు. చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడ్డందుకు ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ విత్ మీ. ఈ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నానంటే, ట్రెక్కింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఈ రూట్ రికార్డ్ అవుతుంది కదా, అందుకని హెల్మెట్ పెట్టుకున్నాను అనమాట. ఓ, అట్లీస్ట్ ద హిల్లాక్ పార్ట్ ఈజ్ ఓవర్. నౌ వీ నీడ్ టు వాక్. మామూలు రూట్ కాదు భయ్యా ఇది, కానీ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యా శాంతి, ఇటు వెళ్ళిపోదాం. ఇది కదా, ఇటే కదా, ఇటు కాదు ఇటు. ఎందుకబ్బా, ఇప్పటికే అలసిపోయాం బాగా. మళ్ళీ దాని ఏమంటారు, ఘాట్ రోడ్లో మొత్తం కచ్చా రోడ్లో ఇంత కంకర రాళ్ళు ఉన్నాయి భయ్యా. అవి మొత్తం ట్రెక్ ఆ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా. ఇందాక మనల్ని కలిసిన వాళ్ళు జైత్యాల నుంచి అది వచ్చింది. ఎవరో కొంతమంది క్రేటా అండ్ ఇన్నోవా, ఈ రెండు వెహికల్స్లో జైత్యాల నుంచి వచ్చారంట. వాళ్ళు ఇంకా కింద దిగుతున్నారు. దట్స్ లైక్ క్రేజీ. చలో దాదా. సో గైస్, the trekking experience was awesome. You just have to be here to witness the beauty of nature. కానీ ధూళి తీరిపోయింది భయ్య కింద దిగి పైకి ఎక్కేసరికి. అంటే మనకి ఇవన్నీ రెగ్యులర్గా అలవాట్లేవు కదా, అంటే మనం ఫిట్నెస్ లెవెల్స్ ఎంత పెంచాలో అర్థమవుతుంది. కానీ పైసా వసూలు, ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క దిగడము, ఈ ఘాట్ రోడ్ కానీ, ఫారెస్ట్లోంచి రైడ్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. సో ఇంట్లో బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ బిస్కెట్ ప్యాకెట్ పెట్టించింది. నేను అక్కర్లేదన్నాను, బట్ స్టిల్ మై మామ్ ఇన్సిస్టెడ్ దట్ ఐ టేక్ దిస్ బిస్కెట్ ప్యాకెట్. సో అది అందుకే చెప్తారు కదా, అమ్మ చెప్పిన మాట వినాలని. సో అది దట్స్ వాట్ హెల్ప్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. చలో, విల్ హ్యావ్ దిస్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ we'll start from here.
సో ఫ్రెండ్స్, మనము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో యాక్చువల్గా వ్లాగ్ ఇందాక అక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకేమన్నా మంచి సినారియోస్ ఏమైనా కనిపిస్తే మీకు చూపించవచ్చు అన్న ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నాను. రోడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదే కచ్చా పచ్చా రోడ్డు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టైం 3 అవుతుంది. సో 1 కంప్లీట్ డే స్పెండ్ చేయాలి మీరు ఇటు రావాలంటే. ఉన్నది అరౌండ్ 50 కిలోమీటర్స్ అయినా కానీ చూస్తున్నారు కదా ఈ రోడ్ ఎట్లుందో. అండ్ అక్కడ కూడా ఇఫ్ యూ వాంట్ టు గో టు ద కోర్ ఆఫ్ ది నేచర్, మీరు ఇంకా కింద దిగాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కళ్ళు సింగిల్గా రావడం మాత్రం నేను అసలు అడ్వైజ్ చేయను, రికమెండ్ చేయను. అట్లీస్ట్ ఇద్దరు. నేను యాక్చువల్గా ఈరోజు శాంతి నాతో రాకపోతే ఒక్కడనే వచ్చేద్దాం అనుకున్నాను. ఒక్కడిని వచ్చి ఉంటే నాకు పగిలిపోయేదన్నమాట. సో ఇంకోటి, ఇట్లాంటి ట్రెక్కింగ్ ప్లేసెస్కి, ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటి ప్లేసెస్కి ఎర్లీ మార్నింగ్ రావాలండి. యూ షుడ్ నాట్ కమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎందుకంటే చీకటి పడే కొద్దీ ఇట్లాంటి ప్లేసెస్ దే టర్న్ డేంజరస్. అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రోడ్, ఇది చాలా డీప్ ఫారెస్ట్ కాబట్టి యానిమల్స్ కూడా, వైల్డ్ యానిమల్స్ కూడా ఉండొచ్చు. సో ఇందాకే చూసాం కదా 2 పాములను చూసాం, పెద్ద పెద్ద పాములు. సో ఇట్లాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మెంటల్గా ప్రిపేర్ అయితే ఇట్లాంటివి చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుందంటే మెంటల్లీ. మాకు అసలు తెలియదు ఇంత దారుణంగా ఉంటుందని, ఇంత ఆఫ్ రోడింగ్ అసలు మొత్తం ఇలా ఉంటుందని తెలియదు. మేము మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు ఇంత. సో అందుకనే మాకు కొద్దిగా కష్టమైంది ఎక్కేటప్పుడు. ఇప్పుడు రిటర్న్లో ఏంటంటే మాకు తెలిసిపోయింది కాబట్టి వీఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్, ఎట్లాంటి రూట్ ఉంటుంది ఏంటని చెప్పి. ప్లస్ ఇంకోటి, మీరు ఇట్లాంటి ట్రెక్స్ లేకపోతే ఇట్లాంటి రైడ్స్ చేయాలంటే యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఫిట్నెస్ అండి. ఇందా చూసారు కదా నా ఫిట్నెస్ లెవెల్. కింద ఇది ఎక్కేసరికి నా పని అయిపోయింది అనమాట, దూల తీరిపోయింది. సో జస్ట్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ వర్డ్ ఆఫ్ కాషన్ లా చెప్తున్నాను మీకు. మిమ్మల్ని ఏమి భయపెట్టాలి లేకపోతే మీరు ఇక్కడ రాకూడదు అని కాదు చెప్పడము, జస్ట్ వర్డ్ ఆఫ్ కాషన్ లాగా. సో హోప్ యూ అండర్స్టాండ్ దాట్. సో మనకి ఈ వాటర్ ఫాల్ సిరీస్లో ఫస్ట్ వాటర్ ఫాలే అసలు అదిరిపోయే ఎక్స్పీరియన్స్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకో 2-3 వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎక్స్ప్లోరింగ్ అంటే శాంతి అంటే ఎక్స్ప్లోరింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికెక్కడికి దూసుకుపోతున్నాడు అనమాట లోపలికి, వాటర్ ఫాల్ దగ్గరికి కానీ, లేకపోతే దిగడం ఎట్లా దిగాలి ఏంటి అని చెప్పి. ఆఫ్ కోర్స్ వీ డూ లాట్ ఆఫ్ ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్. శాంతి యుగేందర్ వీళ్ళైతే ఇంకా ఎక్కువ వెళ్తారు ఇట్లాంటి ప్లేసెస్ దీనికి. సో నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం ఇఫ్ ఫ్యూ అదర్ గైస్ మే జాయిన్. నేను అనుకోవడం అయితే అంజన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు ఈ ట్రిప్ మిస్ అయినందుకు. బికాజ్ I understand and I know that he is very much fond of these kind of rides and trips. చూద్దాం, వీడియో చూసిన తర్వాత అంజన్ ఏదో ఒకటి చెప్తాడు కదా, ఆ కామెంట్ నేను హైలైట్ చేస్తాను మీకు. పాపం తనకు కూడా ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండి లేకపోతే పర్సనల్ వర్క్ ఏదో ఉండి ఆగిపోయాడు అనమాట, లేకపోతే ఖచ్చితంగా వచ్చేవాడు. సో శాంతికి కూడా పెద్ద వ్లాగ్స్లో రావడం అలవాట్లేదు. సో స్లోగా దిస్ ఈజ్ ద సెకండ్ వ్లాగ్ అనమాట శాంతి వచ్చింది. సో మేబీ ఇంకో 4-5 సార్లు నాతో తిరిగితే నా కెమెరా లాక్కుని మాట్లాడతాడేమో. ఏం శాంతి? కరెక్ట్ అంట. అమ్మో, అయితే జాగ్రత్తగా ఉండాలి నేను. అండ్ నేను అనుకోవడం, అమ్మా ఇంత డేంజరస్గా రూట్ ఉండడం వల్ల కూడా ఈ టూరిస్ట్ స్పాట్ అనేది పెద్ద హైలైట్ కాలేదు. నేచర్స్ బ్యూటీ ఆఫ్ తెలంగాణ. ఈ కర్వ్స్ చూడండి ఎంత డేంజరస్గా ఉన్నాయో అసలు. ఉండు వెయిట్ డోంట్ గెట్ డౌన్, డోంట్ బ్యాలెన్స్ కూడా అటు ఇటు. ఇప్పుడు ఆ కొండ కూడా ఎక్కి దిగాలి కదా మనం. అది అసలైన ట్విస్ట్ అదనమాట. ఒక్క హిల్, ఇప్పుడు టోటల్గా మనం 2 హిల్స్ ఎక్కి దిగాలి. ఒక్క హిల్ అయిపోతున్నట్టుంది. అసలు కర్వ్స్ చూడండి ఎంత డేంజరస్గా ఉన్నాయి అసలు. ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం లోయనే కనిపిస్తుంది కదా మీకు.
అసలు టర్నింగ్స్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయి కదా, కొద్దిగా బ్రాడ్గా ఉన్నా కానీ. చేయొచ్చు తేజ, ఈ బండలన్నీ తీసేసి కొంచెం మళ్ళీ చేయొచ్చు. అట్లా కాదు, ఇప్పుడు అక్కడ వరకు వెళ్తారు, అక్కడ నుంచి కిందకి ఎంతమంది దిగుతారు కదా. ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్కి ఫస్ట్ బండి పెట్టాను చూడు, అక్కడ వరకు అయితే వెళ్తారు, ఇంకా అక్కడ నుంచి కిందకి ఎంతమంది దిగుతారు. ఇప్పుడు దీని మీద అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు మనలాగా తీటున్న వాళ్ళు తప్ప ఎవడు రా ఇట్లాంటి ప్లేస్కి, అంటే సైట్ సీయింగ్కి. ఆల్ఫా తీటా గామా రేస్. అచ్చా, ఆ హిల్ రోడ్ చెప్పా కదా, కంకర రాళ్ళు గుట్టలు గిట్టలు అని చెప్పి, ఆ రోడ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. మళ్ళీ మనం ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తున్నాము. రిజర్వాయర్ అని చెప్పాను కదా, రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి, రిజర్వాయర్ కాదు రిజర్వ్ ఫారెస్ట్. సో ఆ ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాము. ఇది కూడా కచ్చా రోడ్డే, కానీ మరీ అంత దారుణంగా లేదు, పర్లేదు ఒక రకంగా. సో ఫ్రెండ్స్, అది ఈ ట్రిప్ విశేషాలు. సో ఇంకా బేసిక్గా చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, ఆకలేస్తుంది, తెచ్చిన వాటర్ అయిపోయినాయి. సో ఒకసారి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఒక షాప్ దగ్గర ఆగి కొద్దిగా వాటర్ తాగేసి ఒక బాటిల్ కొనుక్కుని దెన్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మాట్లాడతాను. సో చలో, బాయ్ ఫర్ నౌ. చూసారు కదా ఫ్రెండ్స్, రూట్ అనేది ఎంత దారుణంగా ఉందో. అది ఖచ్చితంగా అయితే సింగిల్గా వెళ్ళే రూట్ కాదు, అట్లీస్ట్ ఇద్దరు వెళ్ళాలి. అండ్ ఇద్దరు కూడా ఒక బైక్ మీద నేను అసలు అడ్వైజ్ చేయను, బికాజ్ ఇట్ విల్ బీ ఏ టఫ్ జర్నీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో మీరు అట్లీస్ట్ ఒక నలుగురు వెళ్తే కనుక దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. అంటే ఒకరికొకరు హెల్ప్ ఉండొచ్చు, అండ్ ఏమైనా అవసరమైనప్పుడు కూడా యూ కెన్ జస్ట్ కోఆర్డినేట్ అండ్ వర్క్అవుట్ థింగ్స్ అనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి కింద నేను నెక్స్ట్ ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలో, లేకపోతే మీ ఊరి దగ్గర మీకు తెలిసిన వాటర్ ఫాల్స్ కానీ సీనిక్ లొకేషన్స్ కానీ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కవర్ దోస్ ప్లేసెస్ యాజ్ వెల్. అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, so that you will receive notifications whenever I upload a video for you guys. So that being said, let's meet in my next video. Till then, keep smiling and never back down. Jai Hind.